ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ స్కూళ్ళకి అలాగే ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు ఇలా సాక్స్లు అయితే వేసుకుంటూ ఉంటారు కదా. ఒక్కొక్కసారి వెళ్ళే టెన్షన్లో సాక్స్ అనేది ఒకటి దొరుకుతుంది, ఇంకొకటి దొరకదు. అలాంటప్పుడు ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకున్నట్లయితే వెతికి పని లేకుండా రెండు ఒకే చోట జాగ్రత్తగా ఉంటాయన్నమాట. ఒక సాక్స్ అయితే ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని దానిపైన మరొక సాక్స్ ను పెట్టేసేయాలన్నమాట. ఇప్పుడు కింద ఉన్నటువంటి సాక్స్ ని ఈ విధంగా పై సాక్స్కి పైకి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట. రెండవ సాక్స్ను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని దాని ముందు భాగము ఓపెన్ ఉంటుంది కదా, ఓపెన్ ఉన్నటువంటి సాక్స్ భాగంలో మనం ఫోల్డ్ చేసినటువంటి సాక్స్ భాగాన్ని ఈ విధంగా పెట్టేసేయాలన్నమాట. చూసారు కదా వీడియోలో నేను ఏ విధంగా అయితే సాక్స్ను ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఈ విధంగా పిల్లల సాక్స్ కానీ పెద్దవాళ్ళ సాక్స్ కానీ ఇలా ఫోల్డ్ చేసేసి ఒక బాక్స్ లో స్టోర్ చేసినట్లయితే వెతికే పని అస్సలు లేకుండా సాక్స్లు ఒకే చోటు ఉంటాయి కాబట్టి పిల్లలకు తీసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది, పెద్దవాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి, వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.